లో దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నారు. వారిని చూసినటువంటి ఈ పౌలు గారు వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే 13వ వచనంలో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు. అబ్బా, ఎంత మంచి మాట అన్నాడండి. కొంతమంది దుఃఖపడతా ఉంటే వారు అలాగే దుఃఖపడాలి. ఎన్ని మాటలు అన్నారు మమ్మల్ని, ఆ కుటుంబం అలాగే దుఃఖంలోనే ఉండాలని అంటారు. కొంతమంది ఆలోచన, ఆ కుటుంబం చాలా దుఃఖములు వేదనతో ఉన్నప్పుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఆ కుటుంబానికి తగిన శిక్ష పడింది, అలాగే ఉండాలి, తెలిసి వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలైన పౌలు గారు ఆ సహోదరులు దుఃఖపడుతుంటే వారిని కొంచెం బలపరుస్తూ, వినండి, వారిని బలపరుస్తూ కొన్ని ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అపోస్తలైన పౌలు గారు ఎలాగైతే ఆ సంఘస్థుల్ని లేకపోతే దుఃఖపడుతున్నటువంటి వారిని బలపరుస్తున్నాడో, మనం కూడా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం కూడా ఎవరైనా దేవుని పిల్లలు బిడ్డలు ఎవరైనా దుఃఖంలో లేకపోతే బాధపడుతూ ఉంటే వారిని బలపరచాలి. ఆ దుఃఖము నుండి కొంచెం ఉపశమనము కలిగించేటువంటి మాటలు మనం పలకాలి. ఏం కాదులే, పర్వాలేదులే అమ్మా, దేవుడు ఉన్నాడులే, దేవుడు నీకు తోడుగా ఉంటాడులే అమ్మా, బాధపడొద్దు అని కొన్ని నీకు తెలిసినటువంటి వేలో వారితో మాట్లాడాలి చక్కగా. అయితే ఇక్కడ దుఃఖపడుతున్నటువంటి వారిని బట్టి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, నిరీక్షణ లేని ఇతరు